Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. కేఎస్ఆర్టీసీలో ముగ్గురు డ్రైవర్లు ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిపోయారు. ఇదేంటా అని ఆరా తీస్తే వాళ్ళు అంతకు ముందే బాగా పండినటువంటి జాక్ ఫ్రూట్ తిన్నారు. అదేనండి మనకు పనస్తోనలు అంటాం కదా, అవి తిన్నారని తెలిసింది. అంటే పనస్తోనలు తినడానికి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడానికి ఏంటి సంబంధం అనేది మనతో పాటు ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రెడ్డన్న గారితో మాట్లాడి నిజంగా ఇలా జరుగుతుందా, ఆయన సర్వీస్లో ఎప్పుడైనా ఇలా చూసారా, అవన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇది ఒక సందర్భంలో నాకు జరిగింది. మీకే జరిగిందా? నేను చార్మినార్ లో ఉన్నప్పుడు బందోబస్తు నిమిత్తం వేస్తే ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మామూలుగా చేస్తే వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసరు తనస్సోనలో బాగా తిన్నాను, కడుపు అంతా ఉబ్బరంగా ఉంది అట్లా అంటే మాటల్లో అది ఒకసారి బాగా ఊదమని చెప్తే ఇట్ వాస్ షోయింగ్ ఆల్కహాలిక్. అరే ఆయన టీ టోటలర్, ఇది ఎందుకు వచ్చిందా అని అనిపించింది. ఇది ఈ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పనసతోనలు తింటే అంటే తిని 2-3 గంటలకు పైన అయి ఉంటే డెఫినెట్ గా వాళ్ళలో ఈ ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే మీకు రీడింగ్స్ 90 అబోవ్ పోతాయనేది చాలా మంది ద్వారా విన్నాను. నేను ఒకప్పుడు చెక్ చేసినప్పుడు కూడా అది ఆ విధంగా అయింది. బట్ ఇట్ విల్ నాట్ గో బియాండ్ 200 అట్లా పోదు, 120 అట్లా వస్తుందని చెప్పారు. నా సర్వీస్ లో కూడా నేను ఒకసారి అటువంటి అనుభవాన్ని చూశాను. అసలు నార్మల్ రేషియో ఎంత, హెవీగా తీసుకుంటే వచ్చే రేషియో ఎంత, అది కూడా ఒకసారి అంటే చెప్పండి. మామూలుగా అయితే 90, ఒక బీరు ఏమో తాగితే 90 దాకా వస్తుందని. సో 90 అబోవ్ ఉంటే ఆల్కహాలిక్ ఎఫెక్ట్ ఉన్నట్టు. కాబట్టి ఈ పనస్తోనలు తింటే 90 వచ్చే ఛాన్సెస్ అంటే అప్పటికప్పుడు తింటే అప్పుడే రాదు. ఓకే. 2-3 అవర్స్ పోయిన తర్వాత అంటే ఇది బ్లడ్ లేకపోయి చేసిన తర్వాత దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ఇట్. ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వింటున్నాను. అదే విధంగా జరిగింది కూడా. కాబట్టి పనసతోనలు ఒక 4-5 గంటలకు ముందు తిండి ఉంటే అది పొట్టలో బాగా జీర్ణమయ్యే స్టేజ్ లో ఐ డోంట్ నో ఎందుకు వస్తుందో ఏమో తెలియదు కానీ బట్ సైంటిఫిక్ గా అది ప్రూవ్ చేయాలంటే మరి ఎవరైనా సైంటిస్టులు ఉండి ఈ విధంగా ఎందుకు వస్తుంది బ్రీత్ అనలైజర్ లో అనేది చూడాలి. బట్ యాసిటీస్ గా ఎవరైనా ఒక 4-5 ఒకతోన తింటే రాకపోవచ్చు, 4-5 తొనలు తింటే డెఫినెట్ గా ఈ విల్ గెట్ అబౌవ్ 90 అనేది విన్నాను. ఆ విధంగా జరుగుతుంది కూడా. మీరు చూసానంటున్నారు కదా సార్, ఆ కేసులో ఏం అవును. చేశారు మరి మీరు నెక్స్ట్ ఫర్దర్ గా? నేను అంటే ఆల్కహాల్ కేసు తీసుకోలేదు కోసం అతను చెప్పాడు అంటున్నారు కదా. కేసు కోసం కాదు, మామూలుగా వేరే వాడిని టెస్ట్ చేస్తా ఉంటే కడుపు ఉబ్బరంగా ఉంది నాకు చేయమని చెప్తే వేసాం. ఈజ్ నాట్ ఆన్ డ్రైవింగ్. ఓకే. మామూలుగా కూర్చొని ఉన్న వ్యక్తినే చూసాం. చూస్తే హీ గాట్ ఇట్. సో నేను అసలు ఆయన డ్రంక్ చేసే వ్యక్తే కాదు. పనస్తోలు తిని కడుపు ఉబ్బరంగా ఉందంటే ఇది ఊదు తగ్గిపోతుంది అని తమాషా కోసం అని పెడితే హీ గాట్ ఇట్. నా ఓకే, ఓకే. 90 అబౌవ్ 93 ఎంతో వచ్చింది. అంటే అతను డ్రంకన్ స్టేజ్ లో లేడు, అతను ఆల్కహాల్ లేదు, తీసుకోలేదని మీకు అసలు తెలుసు. తాగనే లేదు. తాగే వ్యక్తి కూడా కాదు. సరదాగా చేస్తే పనస్తోలు వచ్చింది బాగా అన్నమాట. తిన్నాడు, దండికి తెచ్చాడు అతను. ఆ, మామూలుగా చేస్తే వచ్చింది. సో ఈ చాలా మంది అనడం ఏమంటే పనస్తోనలు ఎక్కువగా తింటే అది 4 గంటలకు పైగా 2-3 గంటలకు పైగా ఉంటే ఉమ్. డెఫినెట్ గా బ్రీత్ అనలైజర్ లో అది డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చూపిస్తుంది అనేది నేను విన్నాను. నా ముందర కూడా జరిగింది. బహుశా ఆ విధంగా జరుగుతుంది. ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ ఫర్ దాట్. ఎందుకంటే నేనే స్వయంగా టెస్ట్ చేసినప్పుడు 93 ఎంతో వచ్చింది. ఓ. ఆయన తాగేవాడు కాదు. కాబట్టి 100% దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఈ విధంగా ఏమీ తాగకపోయినా వాళ్ళు ఈ పనసతోనలు తింటే వస్తుందనేది విన్నాను. అది జరుగుతుంది కూడా. మరి పాపం ఈ విషయం తెలియక ఎవరన్నా తినేసి వెహికల్స్ తీసుకొని రోడ్డు మీదకి వస్తే మీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికిపోతే పరిస్థితి ఏంటి సార్? అయితే బ్లడ్ టెస్ట్ లో వస్తుందో రాదో తెలియదు. Yeah. అప్పుడు బ్లడ్ టెస్ట్ చూసుకోవాలి. బ్రీత్ అనలైజర్ లో వస్తా ఉంది కానీ బ్లడ్ లో వచ్చేది లేనిది తెలియదు. అప్పుడు అడగొచ్చు, అయ్యా నేను తాగలేదు నా బ్లడ్ తీసుకోండి అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని ఇది ఒక్కటే కాదు, కొన్ని ఫ్రూట్స్ లో ఈ ఆల్కహాలిజం ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది విన్నాము. అది చూడాలి, మరి అది అనలైజ్ చేయాలి. ఏ ఫ్రూట్స్ కూర్చోబెట్టి ఒక సైంటిఫిక్ ఒక మనిషిని అదే పనిగా ఆ విధంగా వాట్ ఆర్ ది ఫుడ్స్ దట్ కెన్ గివ్ ఆల్కహాలిక్ వే అనేది చూడాలి. చూస్తే అప్పుడు నిజంగానే
అన్యాయం కదా. ఏదైనా ఒక పండు తినేసిపోతే పోలీసు వాళ్ళు ఊదమంటే ఊదంగానే 120 100 అదే వస్తే కదా నువ్వు సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడితే కష్టం కదా. మరి అలా కేసు కాబట్టి బుక్ డెఫినెట్ చేసేస్తే గా అప్పుడు ఏంటి వాళ్ళ అట్లాంటి పరిస్థితి? అంతే ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే దాంట్లో స్లిప్ వస్తుంది కాబట్టి ఉమ్. యువర్ డ్రంక్ అనే కదా. కానీ మరి ఇట్లాంటి వాదించాలి అంటే మళ్ళీ కోర్టులో పోవాలా, వాదించాలా, అడ్వకేట్ పెట్టుకోవాలా. దాని బదులు ఏదో 2000 5,500 ఫైన్ కట్టేస్తే పోతుంది కదా అనుకుంటారు ఎవరైనా. ఉమ్. మళ్ళీ అడ్వకేట్ పెట్టుకోవాలా. అయ్యో నేను ఈ రోజు కూడా మేము తాగలేదు, కావాలంటే నా బ్లడ్ శాంపుల్స్ కోర్టులోనే కూర్చొని తినేసిన తర్వాత చూడండి అని చెప్పొచ్చు. కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. హూ విల్ బిలీవ్ యూ? టైం ఎంతమంది పడుతుంది నిన్ను కదా సార్. నమ్ముతారు? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు అదే టైం 2-3 పడుతుంది. నిన్ను నమ్మే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. 2-3 సార్లు జరిగితే ఆ. లైసెన్సే సస్పెండ్ చేస్తారు కదా, అది ఇంకా డేంజర్ కదా మరి పాపం. అంతే కదా. డెఫినెట్ గా సస్పెండ్ చేస్తారు. అదే విధంగా ఇంకోటి ఏమిటంటే ఏ ఫ్రూట్స్ తిన్నా 3 గంటలకో 4 గంటలకో ఈ విధంగా అవుతుంది అనేది డెఫినెట్ గా అది చూడాలి సైంటిఫిక్ గా. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చూసి ఆ ఫ్రూట్స్ తిన్న వాళ్ళకి ఎగ్జంప్షన్ అంటే మరి తాగేసి మరి కూడా నేను అదే కదా, తాగేసిన వాళ్ళు కూడా మేము అదే అదే ఒక పెద్ద తిన్నామంటే. ప్రమాదం. తాగేసి కూడా నేనే జాక్ ఫ్రూట్ తినేసి వచ్చినానని చెప్పేటువంటి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. కరెక్ట్ మరి. కాబట్టి చూడాల మరి చూడాల. డ్రైవింగ్ చేసేవాళ్ళు నాయన ఈ రోజు పోలీసు వాళ్ళు ఎక్కడైనా పట్టుకొని ఊదమంటే నాకు వస్తుందని ఆ పండు తినకుండా పెట్టుకోవాలి. సపోజ్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ అయ్యి షుగర్ డౌన్ అయిపోతా ఉండి డ్రైవింగ్ లో ఉండి గబుక్కనే ఆ తిన్నాడనుకో. అప్పుడు ఎందుకంటే పరిస్థితి ఏంటి సార్? బ్రతకాలంటే మంచి పాయింట్ రైజ్ చేశారు. బ్రతకాలంటే తినాలి. అవును. షుగర్ డౌన్ అయిపోయి ఇప్పుడు షుగర్ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి మోర్ దాన్ 4 hours అయిపోతే ఉన్నట్టుండి షుగర్ డ్రాప్ అయిపోతుంది. ఓకే. అట్లాంటి సందర్భంలో ఏమీ లేదు, జాక్ ఫ్రూటే తన దగ్గర ఉంది, తిన్నాడు. ఆ. ఎదురుగుండానే ఒక గంట తర్వాత అర్ధ గంట తర్వాత ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఊదమంటే అప్పుడు ఏమైతుందని అడ్డంగా బుక్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడతాడు. అదే. కాబట్టి చూడాలి ఇట్లాంటివి. వెరీ రేర్ కేస్ ఇట్లాంటి చూసి నేను తాగేవాడిని కాదు, నా ఆల్కహాలిజం కాదు, మీరు ఎవరన్నా కనుక్కోండి, నా బ్లడ్ శాంపుల్స్ తీసుకోండి అని ఛాలెంజ్ చేయాలి. ఫర్ దట్ టైం ఉండాలి. మీరు కోర్టుకు వెళ్ళాలి, మీరు అడ్వకేట్ పెట్టుకోవాలి. అదంతా అండ్ హూ విల్ lengthy బిలీవ్ process. ఇది చాలా కష్టమైన ప్రాసెస్. కాబట్టి పోలీసు వాళ్ళు ఊదమంటే ఊదే 5,000 ఫైన్ కట్టి దండం పెట్టుకోవాల్సిందే. అట్లాంటి 4 సార్లు జాక్ ఫ్రూట్ తింటే హిస్ లైసెన్స్ విల్ బి సస్పెండెడ్. అది ఒక డేంజర్ ఉంది కదా సార్ మరి. మరి చూడాలి. అదే కాకుండా దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాలి. ఈ ఫ్రూట్స్ తింటే రాకుండా ఉండాలంటే చాక్లెట్ బియ్యమో ఏదో నమిలితే తగ్గిపోతుంది అన్నట్టు చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇదవుతారని ముల్లంగి గడ్డలు తినిపోయిన సందర్భాలు ఉన్నాయి. ముల్లంగి తింటే తగ్గుతుందంటే అది తింటే రాదా సార్? బ్రెత్ అనలైజర్ రాదని కాదు, ఆ స్మెల్ రాదు. కానీ అంటారు ముల్లంగి ఆకులు గాని ముల్లంగి గాని డ్రంక్ అండ్ డ్రంక్ చేసిన తర్వాత బాగా తింటే అది తగ్గిపోతుంది అని. ఇది రీడింగ్ తగ్గుతుంది అంటారు. బట్ ఐ డోంట్ నో, అది చూడాలి మరి. మీరేదో హింట్ ఇచ్చినట్టున్నారు సార్ ఇప్పుడు మందు బాబులకి. అంటున్నారు, బట్ ఐ డోంట్ నో, అది చూడాలి మరి. ఎవరో ఒక అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిన్ను పట్టుకోలేదా ఇంత తాగి వచ్చిన పోలీసు వాళ్ళు ఎక్కడ అంటే నేను ముల్లంగి ఆకులు ముల్లంగి గడ్డ తిన్నాను సార్ అన్నాడు. అంటే నాకు తెలియదు మరి, తను అన్నాడు కాబట్టి నిజమేనేమో అని అనుకుంటున్నా. బట్ చూడాలి, టెస్ట్ చేసి ముల్లంగి గడ్డలు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడరని ఏమన్నా ఉందేమో మరి. ఆయన పట్టుకోలేదంటే ఆ మిషన్ లో తప్పు ఉండాలా, లేకపోతే వీడు తక్కువ తాగి ఉండాలా. అది కూడా అయి ఉండొచ్చు కదా సార్, టెక్నికల్ ప్రాబ్లం. లేదు అంటే ఆ ముల్లంగి ఆకులు టెంపరవరీగా వేరే గ్యాసెస్ ఏమైనా ప్రొడ్యూస్ చేసి ఆ బ్రీత్ ని అంటే కలుషితం చేసి దాన్ని ఆపుతుందేమో. ముల్లంగి గడ్డలు ముల్లంగి ఈ వచ్చే ఆల్కహాల్ ని టెంపరవరీగా ఆపొచ్చు. ఆ విధంగా ఏమైనా జరుగుతుందేమో మరి. ఏమో సార్, మొత్తానికైతే కేఎస్ఆర్టీసీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అసలు అందరూ కూడా ఇదేంటి ఇలా తినకూడదా, తింటే ప్రాబ్లం అవుతుందని ఆలోచించేటువంటి సిచ్యుయేషన్ వచ్చేసింది. నాకు తెలిసి ఇప్పుడు మీరు అందులో పోలీసులు ఇదివరకు ఇట్లా కాదు, వీకెండ్స్ కాదు, వీక్ డేస్, పైగా డే టైంలో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ ఫుడ్ తినాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. డెఫినెట్ గా. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో వాడెవడో రాత్రి 1 గంట వరకు ఏదో పార్టీలో తాగేసి వచ్చేసి ఉంటారు అనుకో, మార్నింగ్ మామూలుగా లేచి డ్యూటీకి 6 గంటలకు పోయే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చేస్తే డెఫినెట్ గా వాళ్ళకు కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా జరుగుతాం.
అంటే తాగేసి ఫుల్ వచ్చిన హెవీగా డ్రింక్ చేసినప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ తీసుకొని ఉంటుందేమో సార్. నిద్రపోయేసి ఒక 4-5 గంటల తర్వాత నిద్రపోయి మళ్ళీ డ్యూటీకి పోయే సందర్భాల్లో చెక్ చేస్తే ఆయనకి బ్రీత్ అనలైజర్ పెడితే పాయింట్ 150-140 వచ్చిన సందర్భాలు మరి అప్పుడు కోకోలలో కూడా ఉన్నాయి. డ్రంకన్ స్టేజ్ లో ఉన్నట్టేనా? డ్రంకన్ స్టేటస్ కింద తీసుకుంటారా మీరు? అంతే కదా. ఓకే. సో ఆ విధంగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కడుపులో ఆల్కహాల్ పూర్తిగా మిక్స్ అయ్యి అంత దూరం ఉండదు మరి, ఎందుకో మరి ఒకసారి వచ్చింది. ఒక అతనికి రాత్రి ఎప్పుడో తాగితే నాకు వచ్చింది సార్ అని మొత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ చెప్పలేం. మామూలుగా ఆల్కహాల్ 1-2 అవర్స్ కంటే ఎక్కువ కడుపులో ఉండదు. ఏదో ఒక రకంగా దట్ విల్ మిక్స్ ఇన్ టు ది బ్లడ్ అండ్ యూరిన్ లోనో బ్రీత్ లోనో వెళ్ళిపోతుంది. బట్ 4-5 గంటల తర్వాత కూడా వచ్చిందంటే ఆయన బాగా తాగి ఉండాలి. తాగి అదే సార్. అది ఆ విధంగా ఇంకా అది బయటికి శరీరం లివర్ అది డైజెస్ట్ చేసుకోకుండా అట్లే పెట్టి ఉంటే కడుపులో దానివల్ల ఏమైనా వచ్చి ఉండొచ్చేమో. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.